నమస్కారం. రాష్ట్రంలో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కుతున్న పరిస్థితి కనపడుతుంది. 2024 సంవత్సరంలో రాజకీయ పార్టీల మధ్య ఒక ప్రత్యామ్నాయ యుద్ధమే జరిగేటటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనపడుతుంది. ఈ నేపథ్యంలో జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీ, బీజేపీ పార్టీలు కలిసి ప్రయాణం చేయాలని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సింగిల్ గా వెళ్లాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ప్రస్తుత అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు భావిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈ నేపథ్యంలో తెలుగుదేశం, జనసేన పార్టీల మధ్య దీనికి సంబంధించినటువంటి పొత్తు వికసిస్తుంది అని మరి కొంతమంది అంటుంటే, కొంతమంది అయితేనేమో పొత్తు ఉండదు, పొత్తు ఫెయిల్ అవుతుందని కూడా కొన్ని ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో జనసేన పార్టీ సెంట్రల్ ఆంధ్ర కన్వీనర్గా ఉన్నటువంటి బాడిత శంకర్ ఈరోజు మనతో ఉన్నారు. ఆయనతో మనం మాట్లాడి కొన్ని విషయాలు జనసేన తెలుగుదేశం పార్టీకి సంబంధించి విషయాలు ఎలా ఉంటాయని తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, ఎట్లా ఉంది రాష్ట్రంలో జనసేన టీడీపీ పొత్తు అనేది ఏ విధంగా ఉండబోతుంది? మా నాయకులు పవన్ కళ్యాణ్ గారు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ఈ పొత్తు గురించి ఎక్కడా కూడా ప్రస్తావన చేయొద్దు. ఎందుకంటే ఈ రాష్ట్రం సస్యశ్యామలంగా ఉండాలని, పేద ప్రజలకు అందరికీ అండగా ఉండాలని పొత్తు పెట్టుకున్నాం. ఆ పొత్తుని ఏదో రకంగా చెడగొట్టాలని మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు విశ్వ ప్రయత్నం, చెయ్యని ప్రయత్నం లేదు. మొన్న బీజేపీ ఢిల్లీ పెద్దల దగ్గరికి వెళ్ళి బీజేపీకి చెప్పింది కూడా అదే. అయినా ఏం చెప్పాడంటే, మీకున్న సమాచారం? మాకున్న సమాచారం ఏముంది, అయ్యా వాళ్ళని పొత్తు విడగొట్టే ప్రయత్నం చేయాలనే మాటే మాట్లాడారు తప్ప, అంటే ఎన్డీఏలోకి వెళ్తారు అని, ఎన్డీఏకి సిద్ధం అంటూ కూడా కొన్ని కామెంట్స్ వస్తున్నాయి. ఆయన ఎక్కడున్నాడు? ఎన్డీఏలో లేడా? ఎన్డీఏలో లేడా అంటే టెక్నికల్ గా లేడు అనేది చెప్తున్నారు. టెక్నికల్ గా లేకపోయినా వెళ్ళి ఉండేదంతా ఎన్డీఏలోనే. ఆయన ఎందుకున్నాడు ఎన్డీఏలో? ఆయన కేసుల గురించి, ఆయన కేసులు వాయిదాలకు వెళ్లకుండా కేసులు రాజీ చేసుకోవడం కోసమే ఎన్డీఏలో ఉంటాడు. ఎన్డీఏలో ఉంటాడు. ప్రధానమంత్రి దగ్గరికి, అమిత్ షా దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ రాష్ట్రం బాగు కోసం ఏ రోజు కూడా ఒక మాట మాట్లాడింది లేదు. నేను లెటర్ ఇచ్చానంటాడు. ఆ లెటర్ ప్రెస్కి రిలీజ్ చేయాలి కదా. ఏ రోజైనా దీని మీద ఈ ప్రెస్ ఇచ్చామని వచ్చిందా? మీకు తెలుసా? ఒక పోలవరానికో, ఒక రాజధానికో, లేకపోతే స్టీల్ ప్లాంట్కో, రైల్వే జోన్కో, ఇలాంటి కొన్ని వందలు ఏ రోజు కూడా మనం ఢిల్లీకి వెళ్ళినప్పుడు ఢిల్లీ పెద్దలకి అందరి ముందుగానే లెటర్ ఇస్తాం, అయ్యా మాకు ఈ డబ్బులు రిలీజ్ చేయండి. మనం లెటర్ ఏమో లోపలికి వెళ్తాం, 4 మాటలు మాట్లాడుకుంటాం, రాష్ట్రపతికో ఎవరికో రాజ్యసభకో కావాలంటే వాళ్ళని పంపిస్తాం, రాష్ట్రపతికి ఓటేస్తాం. ఇవన్నీ ఈ పొత్తు ఉండకూడదనేది ఆయన ధ్యేయం. అంటే పొత్తు ఉండద్దు, ఉండకూడదు అనే అంశానికి సంబంధించి వర్షన్ అయితే మీ వర్షన్ అయితే జనసేన సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులే తమకు ప్రాధాన్యం ఇవ్వట్లేదు, ఈ నేపథ్యంలోనే కొంత అనుకున్న స్థాయిలో ప్రాధాన్యం ఇవ్వట్లేదు అని కూడా కొంతమంది జనసేన పార్టీ నాయకులు కొంతమంది చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. అట్లాగే ఏమీ లేదు సార్. అందరికీ ప్రాధాన్యత ఇచ్చారు, అందరిని సమానంగా చూశారు. ఎక్కడ ఎవరికి టికెట్ ఇవ్వాలో అది పవన్ కళ్యాణ్ గారు చూసుకుంటారు. ఆయనకి తోడుగా నాదెండ్ల మనోహర్ గారు ఎక్కడ ఎవరిని పెట్టాలి, ఏ కమ్యూనిటీని పెట్టాలి, ఎవరైతే బాగుంటారు అనేది వాళ్ళిద్దరూ సర్వే చేసుకొని అన్నీ చేసుకొని వాళ్ళు ఫైనల్ చేసుకుంటున్నారు. ఈ మధ్యలో ఏంటంటే దాన్ని బెడిసి కొట్టాలనేది ఇక్కడున్న వైసీపీ పెద్దలు కానీ వీళ్ళు ప్రయత్నం, మళ్ళీ అధికారంలోకి రావాలని. ఇప్పుడు ఇంకో విషయం కనపడుతుంది. నిన్న ఈరోజు వస్తున్నటువంటి వార్తలు ఏవైతే ఉన్నాయో, కామన్ క్యాపిటల్గా ఉన్నటువంటి హైదరాబాద్ రాష్ట్రం విడిపోయిన సందర్భంలో హైదరాబాద్ను మరింత కొంతకాలం పొడిగించాలని చెప్పి వైసీపీ వ్యూహంగా కనపడుతుంది. దాంట్లో భాగంగానే ఈ రాజధానికి సంబంధించి ఇక్కడ అమరావతి లేకపోతే అక్కడ 3 రాజధానుల ఈ అంశం అనేది ఇంకా ఏది తేలలేదు. కాబట్టి దీన్ని ఈ ఉమ్మడి రాజధానిగా ఉన్నటువంటి హైదరాబాద్ని ఇంకో మరి కొంతకాలం పొగిడించాలి అనే ఒక యోచన చేస్తున్నట్లు కనపడుతుంది. దీన్ని ఎట్లా అర్థం చేసుకోవచ్చు? సుబ్బారెడ్డి గారు, నేను పొద్దునే చూసా సుబ్బారెడ్డి గారు ప్రెస్, అసలు నువ్వు విశాఖపట్నం కట్టలేదు, రాజధాని ఇక్కడ కట్టలేదు, అమరావతి కట్టలేదు, కనీసం ఇక్కడ కర్నూలు కట్టలేదు. అసలు ఇక్కడ పెద్ద లీడర్లు చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ ఎవరున్నా సరే మీరు హైదరాబాద్లో కూర్చుంటారు,
ఇక్కడికి మీకేం పని, ఇల్లు వాకిల్ లేదని చెప్పిన వాళ్ళు ఇప్పుడు మళ్ళీ హైదరాబాద్ ఎలా అడుగుతున్నారు వీళ్ళు? 5 సంవత్సరాలు రాజధాని అక్కడే ఉండొచ్చు కదా వీళ్ళు. 5 సంవత్సరాలు ఉమ్మడి క్యాపిటల్ కదా అది. అవును. ఇంకా ఇప్పుడు దాకా కూడా మొన్న వీళ్ళు అధికారంలో వచ్చినప్పుడు కూడా ఇంకా మనకు 5 సంవత్సరాలు ఉంది. అప్పుడైనా ఉండొచ్చుగా, అది చేయరు. ఊరికినే ఇలా ఆస్తులన్నీ అక్కడే ఉన్నాయి. సుబ్బారెడ్డి గారిది కానీ చెవిరెడ్డి గారిది కానీ ఇలాగా ఉన్న ఈ మాఫియా రెడ్డి మొత్తం హైదరాబాద్ ఆస్తులు ఉన్నాయి. దానికోసం మాట్లాడతారు తప్ప ప్రజా ప్రయోజనాల కోసం ఏ రోజు మాట్లాడరు. ఇప్పుడు మొన్న గత ఎన్నికల సందర్భంలో ఎన్నికల క్యాంపెయినింగ్ సందర్భంలో అప్పటికే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆ సందర్భంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న టైంలో ఒక మాట అన్నారు, మీకు గుర్తుందో లేదో, ఇంకా రాజధాని అవ్వలేదా, ఇంకా పోలవరం కట్టేదా, ఇంకా ఇది చేయలేదా అని చెప్పి కొన్ని ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఇది చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు. మరి ఈ వ్యాఖ్యలు చేసే 6 సంవత్సరాలు అయిపోయింది కదా, మరి ఇంకా 5 సంవత్సరాలు కావాలని అడుగుతున్నారు. రేపు ప్రజలు చెప్తారు అప్పుడు యాక్టింగ్ చేశాడు, అయ్యో రాజధాని అవ్వలేదా, నిజమా? ఇవన్నీ చాలా యాక్టింగ్ చేశాడు ఆ రోజు, మేము చూసా. అమ్మో రాజధాని అవ్వలేదా, స్పెషల్ స్టేటస్ రాలేదా, ఇంకా రాలేదా అని చాలా వ్యంగ్యంగా మాట్లాడాడు. దాని మీద దీక్షలు చేశాడు. మరి ఇప్పుడేమంటాడు ఆయన? ప్రత్యేక హోదా గురించి మరి ఒక్క మాట కూడా మాట్లాడలేదని చెప్పి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా ఉన్నటువంటి షర్మిల కూడా కామెంట్ చేస్తున్న పరిస్థితి. దీన్ని ఎట్లా అర్థం చేసుకోవచ్చు? ప్రత్యేక హోదా కావచ్చు, పోలవరం కావచ్చు, లేదా విశాఖపట్నం కావచ్చు, రైల్వే జోన్ కావచ్చు, వీటిలన్నిటిలో కూడా అన్నిటికీ సమాధానం వాళ్ళ చెల్లి గారికి ఈయన సమాధానం చెప్పాలి. ఆమె ఏమడుగుతుంది? మందు మాఫియా, ఇసుక మాఫియా, ఈ రాష్ట్రంలో గంజాయి మాఫియా, ఈ విజయవాడ నగరంలో ఏ సందులో చూసినా గంజాయి ఉంది. ఎక్కడ చూసినా ఎటు వెళ్ళినా సరే గంజాయి దొరుకుతుంది. నీ ప్రభుత్వం ఏ పని చేయలే, అందుకని మీ చెల్లెలు గారికి నువ్వు సమాధానం చెప్పు. ఇప్పటి వరకు ఆరోపణలు చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు కావచ్చు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కావచ్చు, అదేవిధంగా బీజేపీ అధ్యక్షులుగా ఉన్నటువంటి పురంధేశ్వరి కావచ్చు, వీళ్ళు కూడా ఈ మద్యం మీద వీటి మీద చాలా ఆరోపణలు చేసిన సందర్భంలో విజయసాయి రెడ్డి గారు ఏమన్నారంటే, ఈ పర్టికులర్ బ్రాండ్ మందు ఉందా లేదా అంటూ కొన్ని కామెంట్లు పురంధేశ్వరి గారు చేసినప్పుడు ఆమెకు ఆ బ్రాండ్ అలవాట్లేదంటూ కూడా కొన్ని రకాల వ్యంగ్యంగా చేశారు. ఇప్పుడు ఇదే మాటలు మళ్ళీ షర్మిల కూడా అంటారంటారా వైసీపీ వాళ్ళు? ఎవరినైనా అంటారు వాళ్ళు. ఆడపిల్లలు అంటే గౌరవం లేదు వాళ్ళకి. వాళ్ళని ఎవరో ఏమన్నా సరే వాళ్ళు రిటర్న్ కౌంటరే. ఇప్పుడు ఆడపిల్లల్ని ఈరోజు కూడా నిన్న కూడా చాలా అభ్యంతరమైన మాటలు మాట్లాడారు షర్మిల గారిని. అవి మా నోటితో కూడా చెప్పలేము. వీళ్ళే పెట్టిస్తారు పోస్టింగ్లు. సజ్జల గారి దగ్గర రెడీ అవుద్ది, ఆ పోస్టింగ్లు వదులుతూ ఉంటారు. ఇప్పుడు ఇంకా మనం ఇంకో విషయాన్ని కనుక గమనించినట్టయితే రాష్ట్రానికి సంబంధించి జనసేన, టీడీపీ, బీజేపీ ముందుకు వెళ్తారు అంటూ కూడా కొన్ని వర్షన్స్ వస్తున్నాయి. ఇప్పటికే కూడా ఇంకా పొత్తులకు సంబంధించి చర్చలు కూడా జరుగుతున్నాయి. వీరు ముగ్గురు కలిసి వెళితే కాంబినేషన్ ఎలా ఉండే అవకాశం? ముగ్గురు కలిసి వెళ్ళినా, నలుగురు కలిసి వెళ్ళినా మేము పొత్తుతోనే వెళ్తున్నాం. ముగ్గురు పొత్తుతోనే 150 పైకి చిలుకు మాకు సీట్లు వస్తాయి. ఒక్క పార్లమెంటు కూడా వాళ్ళకి రాదు. 25 పార్లమెంట్లు ఈ పొత్తుకే వస్తాయి. తెలుగుదేశం, జనసేన, బీజేపీ. కేవలం కడప పార్లమెంట్ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవలేదు. ఎందుకని ఎట్లా చెప్తున్నారు? వై నాట్ 175 అంటున్నారు. అవసరమైతే కుప్పంలో కూడా మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని చెప్తున్నా ధీమాగా ఉన్నారు. అవసరమైతే మేము ఎవరితో కూడా పొత్తులు పెట్టుకోలేం, సింగిల్గా వెళ్తాం సింహంలాగా అంటున్నారు. మరి మీరేమో ఒక ఎంపీ కూడా గెలవలేరు అంటున్నారు. అది ఎట్లా అనుకోవాలి మనం? ఎందుకు పారిపోతున్నారు ఇప్పుడు ఎమ్మెల్యేలు, ఎంపీలు? అంటే వాళ్ళకి గ్రాఫ్ సరిగా లేదు, అందుకని మీకు టికెట్ ఇవ్వట్లేదని, టికెట్ రాదని చెప్తున్నారు కాబట్టి వాళ్ళు ముందు జాగ్రత్తగా వెళ్ళిపోతున్నారేమో అని అంటున్నారు. లేదు వీళ్ళు సర్వే చేసుకొని అరే బాబు వీడు బాగా చేయలేదు అని ఆని తీసుకొచ్చి ఎక్కడ పెట్టడం, ఎక్కడైతే వీడు పని చేస్తాడని. అసలు వాళ్ళ క్యాండిడేట్లు లేరు ముందు. ఎక్కడ చిత్తూరు నుంచి కడప వరకు పార్లమెంట్ సభ్యులు ఇందులో 10 మంది పారిపోయారు. క్యాండిడేట్లు లేరు అంటున్నారు, ఎక్కువ మంది క్యాండిడేట్లు పోటీ పడుతున్నారని కూడా వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళు చెప్తారు 10 మంది పార్లమెంట్లు లేరు, పారిపోయారు వీళ్ళు. రీసెంట్గా మొన్న బాలశౌరి గారు నువ్వు చేసిన అక్రమాలకి చూడలేక పారిపోయాడు పాపం. చెప్పాడుగా ఇసుక ఇంత దోపిడీ చేశారు, 45,000 కోట్లు దోపిడీ చేశారని. ఇవన్నీ ఊరికినే పోవు. 2 నెలలు టైం ఉంది. ఈ 2 నెలల తర్వాత
తిన్నయన్నీ కక్కిస్తారు వీళ్ళు. ఈ కూటమి వాళ్ళు చేసిన మోసాలన్నీ కూడా చట్ట ప్రకారం తీసుకొస్తారు. ప్రధానంగా జనసేన టీడీపీతో పొత్తు పెట్టుకున్న సందర్భంలో జనసేనలో ఉన్నటువంటి మెజార్టీ కాపు నాయకులందరూ కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నారు. ఈ పొత్తు అనేది సరైనది కాదు, దానికి కాపులకు ప్రాధాన్యత ఇవ్వట్లేదు అని కూడా చెప్తున్నటువంటి వర్షం. దీన్ని ఎట్లా అర్థం చేసుకోవచ్చు? కమ్యూనిటీ అని కాదు, అన్ని సామాజిక వర్గాలు జనసేనలో ఉన్నాయి. అన్ని సామాజిక వర్గాలు. మరి అన్ని సామాజిక వర్గాలు ఉంటే ఓకే, మరి ఇప్పుడు అర్రామ్ జోగే గారు కావచ్చు, లేదా ముద్రగడ గారు కావచ్చు, కొన్ని రకాలైనటువంటి లేఖలు రాయటం, లేదా పవర్ షేరింగ్ ఇవ్వాలి అని ముందే డిమాండ్ చేయటం, ఇప్పుడు దాదాపు ఒక 60 నియోజకవర్గాలు ఈ క్యాండిడేట్ మార్శంకర్ పాలన కాన్స్టిట్యూన్సీ ఉండాలని ఒక నాయకుడు, మీరు తెలిసే ఉంటుంది, ఆ నాయకుడు ఒక లెటర్ రాయటం, దీన్ని ఎట్లా అర్థం చేసుకోవచ్చు అంటారు? ఏం లేదు, పెద్ద ఆయన మా కులంలో చాలా పెద్ద ఆయన హోమ్ మినిస్టర్ చేశారు ఈ రాష్ట్రానికి. అందుకని ఆయన ఏంటంటే పవన్ కళ్యాణ్ గారిని ఒకసారి ముఖ్యమంత్రిగా చూడాలని ఆయన కోరిక. దాని మీద ఆయన ఏంటంటే 60 సీట్లు అడగండి, 70 సీట్లు అడగండి అనేది ఆయన చేస్తున్నారు. తప్పితే సరే, ఆయన అడిగిన దాంట్లో ధర్మం ఉంది. 60 దీంట్లో ఎవరెవరికి ఎక్కడ ఏ సామాజిక వర్గాలు ఎక్కడ ఇవ్వాలో దాన్ని చూసుకొని తీసుకుంటారే తప్పితే దీంట్లో ఓకే, పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రిగా కావాలని కోరుకోవడంలో చాలా మంది కోరుకోవడం తప్పలేదు. అంటే ప్రస్తుతం వస్తున్నటువంటి కామెంట్స్ ఏంటంటే, ప్రస్తుతం జనసేన పార్టీకి ఎక్కడా కూడా అంటే ఎమ్మెల్యే బలం అనేది లేదు, మరి ఒకేసారి పవర్ షేరింగ్ ఎట్లా అడుగుతున్నారు? వస్తుంది. ముందు మనం పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు ఎన్ని సీట్లు తీసుకున్నా అన్ని సీట్లు మనం గెలిస్తే పవర్ షేరింగ్ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. మనం ఎన్ని సీట్లు తీసుకున్నా, 30 తీసుకున్నా, 40 తీసుకున్నా, 50 తీసుకున్నా, 60 తీసుకున్నా అన్ని గెలుస్తాం. ఒక్కటి కూడా ఓడిపోం. బలం స్థానికంగా బలం ఉన్న అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో అటు చోట గెలుస్తా ఉంటారు అంతే. బీజేపీకి సంబంధించినటువంటి గతం నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నాడు, ఏం చెప్తున్నాడంటే, నేను టీడీపీతో కలిసి వెళ్ళడానికి సిద్ధమే, అదే విధంగా బీజేపీ కూడా కలిసి వస్తే బాగుంటది, కలిసి రావాలని కోరుకుంటున్నాను. దానికి సంబంధించి నిన్న చర్చలు కూడా జరిగింది ఢిల్లీ స్థాయిలో, కానీ పవన్ కళ్యాణ్ గారు కలవలేదు. అదేవిధంగా దీనికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారితో కానీ దీనికి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ అనేది ఒక క్వశ్చన్ మార్క్ కనబడుతుంది. బీజేపీతో చర్చలు జరిగే సందర్భంలో రాష్ట్రానికి సంబంధించినటువంటి పురంధేశ్వర్ గారు లేరు, పవన్ కళ్యాణ్ గారు లేరు, పొత్తు ఉండాలని చెప్పి, కానీ పై స్థాయిలో పొత్తు జరిగింది. అసలు ఎవరితో పొత్తు ఉన్నారు అనేది అర్థం కాదు. మా నాయకులు కళ్యాణ్ గారు ఎప్పుడో చెప్పేశారు, ఈ 3 కలిసి వెళ్తాయి, దాంట్లో ఆలోచనే లేదు. ఈ రోజు జరగచ్చు, రేపు జరగచ్చు చర్చలు. ఆల్రెడీ చర్చలు జరిగినాయి, ఎప్పుడో జరిగినాయి, ఇప్పుడు కాదు. కానీ ఎక్కడ ఏ సీటు కావాలనేది వాళ్ళు కూర్చొని మాట్లాడుకొని ఫైనల్ చేసుకుంటారు తప్పితే ఇందులో బీజేపీ వెనక్కి వెళ్ళేది ఉండదు, జనసేన వెనక్కి వెళ్ళేది ఉండదు, తెలుగుదేశం వెనక్కి వెళ్ళేది ఉండదు. ముగ్గురు కట్టుబడే ఉంటారు. ఎట్లా ఉండబోతుందంటారు ఈ 3 పార్టీలు కలిసి ఎలా వెళ్ళబోతున్నారంటారు? ఈ పొత్తులకు సంబంధించినటువంటి చర్చలు ఫలప్రదం అవుతాయని నమ్మకం ఉందంటారు మీకు? అరే రేపు అధికారం మాకు రాబోతుంది. 150 సీట్లతో అధికారం రాబోతుంది. 150 సీట్లు, పార్లమెంటు 25 గెలుస్తాం. ఇంకో కొత్త వర్షం ఒకటి ఏర్పడుతుంది, ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు 2 చోట్ల పోటీ చేస్తారంటే దీన్ని ఎట్లా అర్థం చేసుకోవచ్చు? అంటే ఒకే చోట పోటీ చేస్తే ఎవరైనా కూడా, కానీ 2 చోట్ల పోటీ చేస్తే నమ్మకం లేక అనే ఒక ఆరోపణ. అది కళ్యాణ్ గారి నిర్ణయం, ఫైనల్ అయ్యాయి. సరే, మీరేమనుకుంటారు? అసలు 2 చోట్ల పోటీ చేస్తే ఏమన్నా పార్టీకి లాభం అనుకుంటారా, లేకపోతే ఎట్లా అనుకుంటారు? ఎన్టీ రామారావు గారు 2-3 సార్లు చేశారు, ఇందిరాగాంధీ గారు కూడా చేశారు. అంటే అక్కడ ప్రభావం, ఇప్పుడు ఆయన నుంచున్నారనుకో, ఆ వాటర్ ప్రభావం పడుద్దని ఈ నుంచుంటారు తప్పితే 2 సార్ల ఉంటే మళ్ళీ ఎన్నిక పెట్టాలి కదా. అందుకని ఆలోచన చేస్తారు. అది అందరూ పోటీ చేసిన వాళ్ళు ఎందులో, ఆయన చేసేదే ఉంది. మేనిఫెస్టో ఎలా ఉండే అవకాశం ఉందంటారు? జనసేన టీడీపీ కలిసే మేనిఫెస్టో ఇస్తారా, లేకపోతే జనసేనకి సంబంధించి కొన్ని అంశాల మీద ఏమైనా డిమాండ్ చేసే అవకాశం? మా అంశాలు మాకున్నాయి, వాళ్ళ అంశాలు ఉన్నాయి. ఏదైనా సరే ప్రజల కోసమే, ప్రజా సంక్షేమం కోసమే. ఇప్పుడు వీళ్ళు ఇచ్చే పథకాలన్నీ కూడా గతంలో ఉన్నాయే. మన
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పథకాలు అన్నీ ఉన్నాయి, కొత్తగా ఇచ్చింది ఇప్పుడు చెప్తున్నారు కదా చేతికి వెన్నుముక్క లేకుండా ఓ పంపకాలు చేసేస్తున్నాం అని చెప్తున్నారు కదా. అన్ని పథకాలు ఏదో సందర్భంలో తెలంగాణలోని ఇన్ని పథకాలు లేవు కానీ ఆంధ్రాలో అని చెప్పి వైసీపీ నాయకులు చెప్తున్నారు. చేతికి వెన్నుముక్క లేకుండా దొంగతనం చేశారు. ఇసుక దొంగతనం, మందు దొంగతనం, అసలు ఇదే కాదు, అసలు రాజధానిలో దొంగతనం అంటే వాళ్ళకి ఇంపు లేకుండా చేశారు. ఎన్ని పథకాలు ఉన్నాయా సార్? పింఛన్ లేదా? అమ్మఒడికి గతంలో చదివించలేదా? ఏంటి చెప్పేది వీళ్ళు? అన్ని కార్పొరేషన్లో నిధులు లేకుండా ఒక్క కార్పొరేషన్, బీసీ కార్పొరేషన్ కానీ, ఎస్సీ కార్పొరేషన్ కానీ, కాపు కార్పొరేషన్ కానీ, ఏ కార్పొరేషన్లో ఒక్క రూపాయి లేదు. మేము ఆ కార్పొరేషన్ నుంచి ఎవరైనా లోన్ తీసుకొని పాపం ₹1,00,000 లోన్ తీసుకొని కట్టుకునేవాళ్ళు, దాంట్లో సబ్సిడీ ఉండేది. ఇవన్నీ మాయమైపోయినాయి. ఈ దేశే 2,000కు 3,000కు అంటే ఇప్పుడు చెప్తున్నారు కదా అనేక రకాల సంక్షేమ పథకాలు ఉన్నాయి. ఇళ్లు కట్టించేసాము, అదేవిధంగా ఇప్పుడు ఉద్యోగాలు కూడా వేలాది మంది ఉద్యోగాలు ఇచ్చేస్తున్నాం. ఒక పక్కనేమో ఆటో వాళ్ళకి డబ్బులు ఇచ్చాము, ఇంకోళ్ళకి ఇస్త్రీ పండు వాళ్ళకి ఇచ్చాము, ఎన్నో రకాల పథకాలు అమ్మఒడి ఇచ్చేసాము. అదేవిధంగా వీళ్ళందరూ కూడా ఎంతో హెల్ప్ చేశాం కదా. వీళ్ళందరూ కూడా ఒంటరిగా వెళ్ళినా కూడా మద్దతు ఇస్తారని ఒక నమ్మకం ఉంది. గతంలో ఉన్నాయే అని చెప్తున్నా మీకు. అదే అన్ని పథకాలు ఉన్నాయే. ఈయన పేరు మార్చుకొని జగన్ అన్న, రాజన్న అని పెట్టుకొని ఇస్తున్నాడు తప్ప కొత్తగా ఇచ్చింది ఏమీ లేదు. రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి ఎట్లా ఉంది సార్? రోడ్లు ఎట్లా ఉన్నాయంటారు? ఓ పక్కన అభివృద్ధి అంటే కొంతమంది చెప్తున్నారు ఇక్కడ ఏదో కృష్ణకి సంబంధించి ఒక ప్రహరీ గోడ కట్టాము, లేకపోతే ఇక్కడ ఫ్లైఓవర్ వేసాము, ఇదే కదా అభివృద్ధి అంటే. ఎందుకంటే ఇంకేం అభివృద్ధి కావాలి, మేము చేశాం కదా అని చెప్తున్నారు. ఎక్కడ ఫ్లైఓవర్ కట్టేది వాళ్ళు చెప్తున్నారు కదా. ఇప్పుడు బెంచ్ సర్కిల్ దగ్గర ఫ్లైఓవర్ కావచ్చు, కృష్ణా నది గత ప్రభుత్వందే, అది గత ప్రభుత్వందే, రెండు గత ప్రభుత్వం. ఈయన కట్టింది ఏమీ లేదు. అసలు ఈయన విజయవాడని సర్వనాశనం చేశారు. విజయవాడ నగరంలో ఏ మూలకెళ్ళినా గంజాయి దొరుకుతుంది. ఏ మూలకెళ్ళినా యువతని పాడు చేస్తుంది ఈ సర్కార్. అంటే ఇప్పుడు వైసీపీ నాయకులు చెప్పేది ఏంటంటే గత ప్రభుత్వంలోనే గంజాయి ఉంది, ఇప్పుడేమి కొత్తగా వచ్చిన గంజాయి ఏం కాదు, గతంలోనే ఎక్కువ అమ్మారు, కాలువ నీళ్ళు ఉన్నాయి, ఇంకా ఎన్నో రకాలు ఉన్నాయి అప్పుడు, అంతేగాని ప్రస్తుతం వచ్చిన గంజాయి ఏం కాదు అని చెప్తున్నారు కదా. క్రైమ్ రేట్ తీస్తే పోలీసు వారి దగ్గర ఎప్పుడు ఎన్ని కేసులు ఉన్నాయి, గంజాయి కేసులు తేలిపోతాయి. గంజాయి అంటే గుర్తొచ్చింది, అక్కడ ఆంధ్రాకి సంబంధించిన పోలీసులు తెలంగాణలో వెళ్ళి గంజాయి వ్యాపారం చేస్తున్నారు, పట్టుబడ్డారు అంటారు. దాన్ని ఎట్లా అర్థం చేస్తారు? ఇక్కడే కాదు, ఏ రాష్ట్రంలోకి వెళ్ళినా ఆంధ్రప్రదేశ్ గంజాయి అంటున్నారు. ఏ రాష్ట్రం వెళ్ళినా, ముంబై వెళ్ళినా, లేకపోతే ఒడిశా వెళ్ళినా, ఇటు తెలంగాణ వెళ్ళినా, మహారాష్ట్ర వెళ్ళినా, కర్ణాటక వెళ్ళినా, ఎక్కడ దొరికినా గంజాయి ఇక్కడి నుంచే సప్లై. అది విజయవాడ నుంచి వెళ్తుంది. మరి దీన్నే అరిగట్లేని వాళ్ళు అభివృద్ధి ఏం చేస్తారు? వీళ్ళు అభివృద్ధి ఏం చేస్తారనే మాట ఒక విషయం అయితే, మేము ఎన్నికలకు సిద్ధం అంటూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద పెద్ద ఫ్లెక్సీలు పెట్టి ఉన్న పరిస్థితి కనపడుతుంది. ఒంటరిగా వెళ్తానికి సిద్ధం అని చెప్తున్నారు. మరి ఆ కాన్ఫిడెంట్ మనకి మీకు ప్రతిపక్షాలకు ఉందా లేదా అని కనిపిస్తుంది. ముఖ్యమంత్రి గారు వెనక ఎవరో రారు, సిద్ధంగా ఒక్కడే వెళ్ళిపోతాడు ఇంటికి. ఎన్నికలు అవగానే మోటాములు చదువుకొని వెళ్ళిపోవడమే, దానికే సిద్ధమైన. ఈ సిద్ధం అనే మాటకు వచ్చి, ఈ సిద్ధానికి సంబంధించి కట్టిన ఫ్లెక్సీలు ఏవైతే ఉన్నాయో దాదాపు 1000 కోట్లు అన్నారు. ఈ డబ్బులు ఎట్లా ఖర్చు పెట్టారంటారు? ప్రజలే. పార్టీ డబ్బులా లేకపోతే ప్రభుత్వం? లేదు, ప్రభుత్వం డబ్బే. సమాచార శాఖ నుంచో దేంట్లో నుంచో తీసేసి దొంగ లెక్కలు రాసి ప్రింట్లు వేసి కట్టేస్తారు. ఇట్లా పెట్టుకోవడం అనేది కరెక్ట్ అంటారా? కరెక్ట్ కాదు. కరెక్ట్ అని ఎవరంటారు? ఆయన చేసినవన్నీ ఇదేగా, ఆయన ప్రచారానికే వాడుకున్నారు డబ్బులన్నీ. ఎందుకు ఆయన ముఖ్యమంత్రిగా రోడ్డు మీదకి వెళ్తే పరదాలు కడతారు, చెట్లు కొట్టేస్తారు, దారుణమైన పరిస్థితి. అంటే సెక్యూరిటీ కదా, ముఖ్యమంత్రికి ఆ స్థాయిలో సెక్యూరిటీ ఉండాలని ఇంటెలిజెన్స్ వాళ్ళు చెప్పిన దాని ప్రకారం పరదాలు కట్టుకుంటున్నారని అంటున్నారు కదా. అంటే గతంలో ముఖ్యమంత్రులు వాళ్ళకి సెక్యూరిటీ కాదా? గతంలో ఉన్న ముఖ్యమంత్రులు కాదా? నువ్వే ముఖ్యమంత్రివా? పక్కన కేసీఆర్ ముఖ్యమంత్రి కాదా? రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాదా? వాళ్ళు చేయని పని నువ్వు ఎందుకు చేస్తున్నావు? ఎందుకని అంటారు? అది ప్రచారం పిచ్చి బాగా. ప్రచారం పిచ్చి అంటారా లేకపోతే ఇన్సెక్యూరిటీ అంటారా? పరదాలు కానీ చెట్లు కానీ కొట్టే ప్రచారం పిచ్చి బాగా. నేను కనబడాలి, రోడ్డు మీదకి వెళ్ళినప్పుడు ఎవరు ఏమంటున్నా తీసేయండి, ఆ పరదాలు కడతాడు, ఆ పరదాలు అవుతా జనం ఉండాలి. పిచ్చి పీక్కెళ్ళింది ఆయనకి.
ఇప్పుడు గతంలో జగన్మోహన్ రెడ్డికి 2019లో కానీ అంతకుముందు కానీ ఉన్నటువంటి బలాబలాలు ప్రస్తుతం కొంచెం తగ్గుతున్నట్టు కనపడుతున్నాయి కదా. అంతకంటే ఎక్కువ సంక్షేమ పథకాలతో ప్రజలందరూ కూడా ఆయనకు మద్దతు పలుకుతున్నారు కదా. ఈ నేపథ్యంలో మరింత మెజార్టీ వచ్చే అవకాశం ఉందంట. నేను చెప్తున్నాను ఇందాక నుంచి అదే. మాకు 150 సీట్లు పైగా వస్తున్నాయి, 25 పార్లమెంట్లు గెలుస్తున్నాం. ఇంకా వాళ్ళకేమొస్తాయి? నాకు తెలిసి 10-15 అసెంబ్లీలు వస్తాయనేది నా సమాచారం. ఎట్లా ఉంటాయి సార్ ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో ధన ప్రవాహం కానీ ఇదంతా కూడా అధికార వినియోగం కానీ ఇవన్నీ కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది అని కూడా కొన్ని కామెంట్స్ వస్తున్న నేపథ్యంలో ఓటర్లు చేంజ్ కి సంబంధించి చాలా అనేక రకాల వర్షన్లు ఏర్పడుతున్న నేపథ్యంలో మీరు 15 వస్తాయి, వాళ్ళకి 20 వస్తాయి అని మీరు ఎట్లా చెప్తున్నారు? మీరు 150 వస్తాయి అని చెప్తున్నారు, వాళ్ళు కూడా అదే స్థాయిలో 175 అని చెప్తున్నారు కదా. 175 వస్తాయని అన్నప్పుడు నువ్వు ఒకేసారి క్యాండిడేట్లు డిక్లేర్ చేయాలిగా. కేసీఆర్ చేశాడుగా, నువ్వు చేయొచ్చుగా. ఎవరెవరినో తీసుకొస్తావు, ఎవరెవరినో పెడతావు, వీళ్ళు తీసుకొస్తావు, నీకు ఎందుకు భయం? గెలుస్తావు అన్నప్పుడు 175 సీట్లు నాకే వస్తాయంటున్నావు, దేనికి భయం? మేము 150 పైనే, నేను ఇందాక నుంచి చెప్తుంది అది, 150కి పైనే మేము గెలుస్తాం. అదే ఎన్ని పోటీ చేయబోతుంది మీ పార్టీ? పొత్తుల్లో ఎన్ని వస్తాయండి, ఇబ్బంది ఏం లేదు. పొత్తులు ఎన్ని వచ్చినా కూడా ఖచ్చితంగా గెలిచే సీట్లలో కళ్యాణ్ గారు గెలిచే సీట్లు అన్ని తీసుకొని పోటీ చేస్తారు. అది అన్నేను కాదు. ఇంకొక ఆసక్తికరమైనటువంటి విషయం ఒకటి అందుతుంది. దాంట్లో భాగంగానే వస్తున్న వర్షన్ ఏంటంటే జనసేన పార్టీ నుంచి పవన్ కళ్యాణ్ గారు ఎంపీగా పోటీ చేయబోతున్నాడు. ఈయన ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్నాడు కాబట్టి రానున్న రోజుల్లో ఎన్డీఏ దేశంలో కనుక మళ్ళీ ఎన్డీఏ అధికారంలోకి వస్తే ఈయన మళ్ళీ కేంద్ర మంత్రిగా వెళ్తాడు అనేది జనసేనకి సంబంధించిన కొంతమంది వ్యూహంగా కనబడుతుంది. ఆ యాంగిల్లో ఒకవేళ ఇది వ్యూహజనితం అయినప్పటికీ కూడా ఒకవేళ ఎంపీగా వెళ్తే ఎట్లా ఉండే అవకాశం ఉందంట? అసలు ఎంపీగా వెళ్ళరు, ఎమ్మెల్యేగానే పోటీ చేస్తారు. అంటే గతంలో చిరంజీవి గారు కూడా కేంద్ర మంత్రిగా చేశారు, రాష్ట్రానికి సంబంధించి కొన్ని నిధులు కూడా తీసుకొచ్చారు కదా. అయితే ఒక ఎమ్మెల్యేగా ఉంటే కనుక కేవలం మన ఇప్పుడు అధికారం వస్తే కనుక అధికారంలో ఒక మంత్రిగా మాత్రమే ఉండగలుగుతారు. అక్కడైనా మంత్రే కదా. అక్కడ మంత్రిగా ఉండగానే రాష్ట్రానికి ఒకటే మంత్రి ఉంటాడు, ఇక్కడ ఈ 10 మంది మంత్రులు ఒకరే. పవన్ కళ్యాణ్ గారిని వెళ్ళి ఏ మంత్రిని అడిగినా ఈ రాష్ట్రంలో ఏ మూలకైనా డబ్బులు ఇస్తారు. ఆయన ఉండవసరలా. అదే ఆయన ఇక్కడ ఎమ్మెల్యేగా ఉంటే ఈ రాష్ట్రం బాగుపడుద్ది. అదేగా మా కోరిక. జనసేన ఎన్ని ఎంపీలు పోటీ చేయబోతున్నారు? చూడాలి, మరి సారే నిర్ణయించుకుంటారు. అన్ని చోట్ల ఉన్నారంటారా మీకు జనసేనకు సంబంధించి? కొన్ని చోట్ల క్యాండిడేట్ కూడా ఉంటారు, మాకు కావాల్సిన చోట ఉంటారు, లేకుండా ఎలాగా? ఓవరాల్ గా నిన్న మొన్న జరుగుతున్నటువంటి పరిణామాలు కావచ్చు, వీటన్నిటి నేపథ్యంలో గెలుపుకు సంబంధించిన అంశం ఎలా ఉందంటారు? అదేవిధంగా ఇప్పుడు ఒక కొత్త విషయం ఏంటంటే గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సందర్భంలో కాపులకి సంబంధించి కొన్ని అంశాల విషయంలో న్యాయం జరగలేదని చెప్పి అరామ్ జోగి గారు కావచ్చు, లేకపోతే నేమో ముద్రగడ పద్మనాభ గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా ప్లేట్లు పళ్ళేలు కొట్టిన సందర్భాలు. ఎందుకంటే చంద్రబాబు కొన్ని విషయాల్లో అన్యాయం చేశాడు. అటువంటి పరిస్థితి ప్రస్తుతం లేదు అని అనుకోవాలా? జగన్మోహన్ రెడ్డి విషయంలో ఆయన ఎప్పుడు కూడా బయటకు రావట్లేదు, ప్లేట్లు కొట్టట్లేదు, దీన్ని ఎట్లా అర్థం చేసుకోవచ్చు అంటారు? ఒక కాపు కమ్యూనిటీ నాతగా చెప్పండి. అంటే కాపు కార్పొరేషన్ పెట్టిందే చంద్రబాబు నాయుడు గారు. కాపు కార్పొరేషన్ పెట్టి దాని ద్వారా కాపులో ఉన్న మహిళలు కానీ లోన్లు కానీ విదేశీ విద్య కానీ ఇక్కడి నుంచి కాపు పిల్లలు విదేశీ విద్య పంపించింది చంద్రబాబు నాయుడు హయాంలోనే. ఈయన వచ్చిన తర్వాత ఒక్క పాప కూడా కాపు కార్పొరేషన్ నుంచి విదేశాలు వెళ్ళిన సందర్భం లేదు. అసలు అప్లికేషనే తీసుకోవాలా. కాపు కార్పొరేషన్లో నిధులు లేవు, ఒక్క అప్లికేషన్ తీసుకోవాలా. కాపులు వద్దనుకున్న వ్యక్తి, ఏకైక వ్యక్తి రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారే. కాపు ఓటు వద్దనుకున్నాడు ఆయన. అందుకని కాపు కార్పొరేషన్ నిర్ణయం చేశాడు. కాపులకు అన్యాయం చేసింది జగన్మోహన్ రెడ్డి. మరి ఆ స్థాయిలో గతంలో ఉన్నటువంటి వ్యతిరేకత ఇప్పుడు కనపడలేదు. అంటే ముద్రగడ్డ గారికి ఆరోగ్య రీత్యా నేను ఈ ఉద్యమం చేస్తున్నారు, అందరూ చేస్తున్నారు. ఇప్పుడు బ్రహ్మాండ అంతా కాపులంతా వ్యతిరేకమే ఆయనకి.
దాని ద్వారా ఇప్పుడు బీసీలు ఉన్నారు, బీసీ కార్పొరేషన్ నిధులే లేవు, వాళ్ళు వ్యతిరేకమే. ఎస్సీలు ఉన్నారు, ఎస్సీ కార్పొరేషన్ నిధులు లేవు. ఎవరికేమి ఇచ్చావు? ఏ నిధులు లేవు. సరే 16వ తారీఖున కూడా కాపు జాగృతి అనేది ఇంకో కాన్సెప్ట్ ఏదో చేయబోతున్నారు. దీని ద్వారా కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి కాపులందరికీ కూడా రాజకీయ ప్రాధాన్యత ఇవ్వాలి అని అంటున్నారు. దాన్ని ఎట్లా అర్థం చేసుకోవచ్చు అంటే అది 16వ తారీఖున ఇక్కడ సభ పెట్టాం. ఆ సభ ద్వారా ప్రజలకు మేము చెప్తాం. ఏం చెప్తారు? గత ప్రభుత్వం ఏం చేసింది, ఈ ప్రభుత్వం ఏం చేసింది, రాబోయే ప్రభుత్వం ఏం చేస్తుంది అనేది కూడా అందులో వివరిస్తాం. తద్వారా కాపు ఓటు సెక్టార్ అంతా కూడా జనసేన తెలుగుదేశం ప్రభుత్వంకి పడుతుంది. అంటే రేపు మీరు ఇన్వైట్ చేసిన వాళ్ళు కూడా ఆల్ పార్టీస్ వాళ్ళు కూడా ఉన్నట్టున్నారు కదా, వస్తారు. దానికి సమాధానం చెప్పి మెజారిటీ పీపుల్ ఎవరైతే వాళ్ళకి మెజారిటీ పెట్టుకుంటాం. అక్కడ వైకాపా వాళ్ళు వచ్చినా, తెలుగుదేశం వాళ్ళు వచ్చినా, జనసేన వచ్చినా, బీజేపీ వచ్చినా, సిపిఐ వచ్చినా, ఎవరు వచ్చినా సరే మీ ప్రభుత్వంలో ఏం చేసింది కాపులకి చెప్పమంటాం. ఉన్నయన్నీ తీసేస్తే అసలు వైకాపాకి ఎలా మద్దతు ఇస్తాం? ఏం కోరుకుంటున్నారు? రాష్ట్రంలో ఉన్నటువంటి కాపులు అనే వాళ్ళు ఏం కోరుకుంటున్నారు? ఓ పక్కన 25%, 22% అని చెప్తున్నటువంటి వర్షం నేపథ్యంలో వీళ్ళు 14 కులాలను కూడా అన్నింటిని మొక్కలుగా చేసి కార్పొరేషన్లు వేసిన పరిస్థితి కనబడుతుంది. ఆ కార్పొరేషన్ లో నిధులు లేవని చెప్తున్నాను. అదే ఒక టేబుల్ దాన్ని ఎందుకు చేశాడు? ఆ బలం అనేది తగ్గించాలనే ఉద్దేశం, లేకపోతే అందరికి ప్రాధాన్యత విడగొట్టి పరిపాలిద్దామని. నీకు ఆ కార్పొరేషన్ ఇచ్చాను కదా, నీకు ఈ కార్పొరేషన్ ఇచ్చాను కదా, అంటే మీరందరూ ఒకటే కాదు అని చెప్పాలి. ఈ తూర్పు కాపు అని ఒకటి, ఎస్సీ మన బీసీ కాపు అని ఒకటి ఆయన ఇష్టం వచ్చినట్టు వేసుకున్నాడు. దాని ద్వారా లాభం చెందితే ఎవరైనా అనుకోవచ్చు. ఆ ఏ కార్పొరేషన్ లో డబ్బులు లేవండి. రేపు జరగబోయే కార్పొరేషన్ చైర్మన్, డైరెక్టర్ పోస్టులు మాత్రం ఇచ్చారు, వాళ్ళకి జీతాలు ఇస్తున్నారు. జీతాలు అంటే ఆ జీతాలు కూడా 2 నెలలకు ఒకసారి పడతాయంట. అవి ఇవ్వాలిగా మరి. వాళ్ళ మెయింటెనెన్స్ పార్టీ కోసం, అది కూడా వాళ్ళ పార్టీ డెవలప్మెంట్ కోసమే ఇచ్చారు, ప్రజల కోసం అయితే కాదు. ఏం చెప్తాల్సుకున్నారు సార్? 16 జరిగే మన సభ తెలుగుదేశం జనసేనకి ఖచ్చితంగా మద్దతు ఇస్తాయి. మద్దతు ఇస్తారనేది ఒక యాంగిల్. ఏం కోరుకుంటున్నారు మీరు? ఏమి ఎక్స్పెక్ట్ చేసి మీరు ఆ పార్టీకి మద్దతు ఇవ్వాలనుకుంటున్నారు? ఇక్కడ ఏం అన్యాయం జరిగింది, అక్కడ ఏం కావాలనుకుంటున్నారు? జరిగిందే అన్యాయం. ఇక్కడ కాపులకి జరిగిందే అన్యాయం, అక్కడ న్యాయం జరుగుద్ది. మా వాటా మాకు వస్తుంది. కళ్యాణ్ గారి ద్వారా కాపులకి ఏ అయితే రావాలో, ఏ రాయితీలు రావాలో అన్ని వస్తాయి. కాపు కార్పొరేషన్ ద్వారా 1000 కోట్లు ఇస్తానన్నాడు ఈయన. మరి వీరు కూడా రేపు జరగబోయే ఎన్నికల్లో మేనిఫెస్టోలో పెడతారు వీళ్ళు. ఇప్పుడు ఆయన అసలు ఇవ్వలేదు కదా ఈయన. మీరు టీడీపీ ఆధ్వర్యంలో పెట్టే మేనిఫెస్టోలో మీరు కూడా మా నాయకులు పెడతారు. కళ్యాణ్ గారు ఖచ్చితంగా పెడతారు. కాపు కార్పొరేషన్ నిధులు పెడతారు, బీసీ కార్పొరేషన్ నిధులు, ఎస్సీ, ఎవరు అన్ని కులాలి. జనసేన అనేది మెజారిటీ కాపులకి మాత్రమే అనేది కొంత వినపడుతున్నట్టు. నిజంగా జనసేన పార్టీ ఓన్లీ కాపులకే వన్ సైడ్ గా ఉందని అనుకోవాలా, లేకపోతే అన్ని పార్టీలు ఉందంటారు? అన్ని కులాలు ఉన్నాయి. అన్ని కులాలు ఇందులో ఉన్నాయి. ఒక కాపులుగానే కాదు, బెదవాడే కాపులు కొంటే ఏది అసలు కాపులు ఎందులో ఏది? బెదవాడ కాపులే మరి. బెదవాడ అడ్డా కాపు ఏది మరి? కాపులంతా ఉండాలి ఇందులో. అన్ని కులాలు లేరంట. పవన్ కళ్యాణ్ నమ్మకం ఎక్కడ లేరంటారా? లీడర్షిప్ ఇప్పుడు బోండావమ్మ ఉన్నాడు. బోండావమ్మ సెక్రటరీ ఉన్నాడు తెలుగుదేశంలో. ఎన్ని టికెట్లు అడిగే వాళ్ళు వచ్చేవాళ్ళే కానీ కార్యకర్తలు కాదుగా. టికెట్లు అడిగే వాళ్ళు వస్తే వచ్చేస్తారు. ఇప్పుడు రాధాబాబు వర్షం ఒకసారి కనపడుతుంది, వంగవీటి రాధా గారి. ఈ భవిష్యత్తు ఎలా ఉండబోతుందంటారా? నిజంగా ఆయనకి ప్రాధాన్యత ఉందంటారా టీడీపీలో? ఉంటుంది, ప్రాధాన్యత ఉంటుంది. చంద్రబాబు చూసుకుంటాడు అవన్నీ. ఆయన అందరూ కూడా విశ్వసిస్తున్నారంటారా? లేదు, చంద్రబాబు గారు ఆయన మాట్లాడుకుని చేసుకుంటారు అంతే. అంటే ప్రస్తుతం పోటీలో ఉన్నట్ట లేనట్ట విజయవాడ? చూడాలి, మనకి అంతగా దాని మీద అవగాహన లేదు. ఎట్లా ఉంటుంది సార్ ఓవరాల్ గా ఈ సమీకరణాలు అన్నింటి నేపథ్యంలో ఎలక్షన్ అనేది హాట్ గా ఉంటది అనేది వినిపిస్తున్నటువంటి వర్షం. దాన్ని మీరు ఎట్లా అర్థం చేసుకుంటారు? ఎట్లా ఉండే అవకాశం ఉందంటారు రేపు ఎలక్షన్స్? బెజవాడలో 3 నియోజకవర్గాల్లో
30,000 పైనే మెజార్టీతో గెలుస్తాం. అంటే 2 సీట్లలో అనుకుంటున్నారు, ఇంకా 3వ సీట్ ఇంకా చెప్పలేదు ఇంతవరకు. ఎవరైనా జనసేన 3 సీట్లు జనసేన అక్కడైనా, తూర్పు అయినా, సెంట్రల్ అయినా ఎక్కడైనా ఈ 3 సీట్లు ఉమ్మడి అభ్యర్థులు 30,000 పైనే గెలుస్తారు. 30,000 మెజార్టీ 30,000 పైనే. ఎంపీ గారు పక్కన మీ అంటే మీ పార్టీ, మీ అనుబంధ పార్టీ ఉన్నటువంటి చేసిన నాని గారు కూడా ఆయన వదిలేసి వెళ్ళిపోయాడు. అబ్బాయి ఇది టీడీపీ పార్టీ అనేది ఇది చాలా రకాలైనటువంటి కొన్ని ఆరోపణలు చేశారు, ఇది దొంగల పార్టీ అన్నట్టు కూడా ముద్రేశారు. మరి ఆయనే మీ పార్టీ నుంచి విజయవాడ నుంచి వెళ్ళిపోయిన సందర్భంలో మరి మీరు ఎట్లా నమ్ముతారు? మీ తెలుగుదేశం కాదు కదా. తెలుగుదేశం కాదు సార్, మీ ఉమ్మడి పార్టీ కదా, సమీప అభివృద్ధి, మీ కొత్త ఉమ్మడి పార్టీ వెళ్ళిపోయినప్పుడు ఆయన ఒకళ్ళు వెళ్ళా, ఒక కార్పొరేటర్ కూడా వెళ్ళా, వాళ్ళ అమ్మాయి ఒకటి తప్పితే ఎవ్వరు వెళ్ళా. నిజంగా ఇంత బలం ఉందంటారు టీడీపీ జనసేన? ఆయన తెలుగుదేశం బలమే బలం, ఇంకేం బలం ఉంటుంది బయటికి వెళ్ళిన తర్వాత? నిజంగా నువ్వు బలవంతుడు అయితే ఒక 10 మంది కార్పొరేటర్లని, ఒక 50 మంది సర్పంచుల్ని, కొండపల్లి మున్సిపాలిటీని, జగ్గైపేట కార్పొరేటర్లు తీసుకొని వెళ్ళాలి నువ్వు. నీ వెనక ఒక్కళ్ళు రాలే, నీ కారు డ్రైవర్ కూడా రాలే నీ వెనక. మచిలీపట్నం నుంచి జనసేన పార్టీ అభ్యర్థి బాలశౌరి గారు పోటీ చేస్తారంటారు, దాన్ని ఆయన ఎట్లా ఉండే అవకాశం ఉంది? ఎవరు పోటీ చేసినా సెంట్రల్ కన్వీనర్ ఉన్నారు కదా, ఇంకా టికెట్లు ఖరారు అవ్వలేదు కదా. ఖరారు కాలేదు, వస్తున్నటువంటి వర్షం. ఆయన అభిప్రాయం ఎక్కడ పోటీ చేస్తానన్నా ఆయన కళ్యాణ్ గారు చూసుకొని వారికి టికెట్ ఇస్తారు. ఎక్కడ పోటీ చేసినా గెలుపు అవకాశాలు ఎట్లా ఉన్నాయంటారు? నేను చెప్తున్నాను కదా, కృష్ణా జిల్లాలో కూడా ఒక్క సీట్ రాదు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఒక్క సీట్ రాదు. 2 పార్లమెంటు, 16 అసెంబ్లీ మాయే. ఇది వర్షం బాధిత శంకర్ గారు చెప్తున్నారు. రానున్న రోజుల్లో పొత్తుగా వెళ్తే గనక జనసేన, టీడీపీ, బీజేపీ ఈ పొత్తుతంగా వెళ్ళిన నేపథ్యంలో రానున్న రోజుల్లో 150 కంటే ఎక్కువ సీట్లలో మేము ప్రాధాన్యంగా గెలుపొందుతాము, అదేవిధంగా పార్టీని నెలకొల్పుతాం అని చెప్తున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా అవసరమైతే కనుక పవర్ షేరింగ్ విషయంలో కూడా అధినాయకులు ఇద్దరు కూడా డిస్కస్ చేస్తారు. రాష్ట్రంలో ఉన్నటువంటి జనసేన పార్టీకి సంబంధించినటువంటి నేతలందరూ కూడా పవన్ కళ్యాణ్ అడుగుజాడల్లో నడిచేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. రానున్న రోజుల్లో ఏం జరుగుతుంది అనేది అయితే చూడాలి. ఇది ఈ రోజు బాటి శంకర్ గారితో ప్రత్యేక ఇంటర్వ్యూ.